సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వెలిగే గోడలు మాయమయ్యే టీవీలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇంట్లో వెలుతురు కోసం బల్బులు వేసుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ ఇంధనంతో పనిచేసే పరికరాలతో గోడలే వెలిగిపోతాయి. ఇంట్లో అక్కడక్కడా ఉన్న సెన్సర్లు ఇంట్లోని వ్యక్తుల ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంటాయి. ఏఐతో అనుసంధానమైన రోబో చేతులు ఏం కావాలో చెబితే చాలు చకచకా వండేసి వంటగదిని శుభ్రం చేసి పెడతాయి. ఏదో ఫిక్షన్లా అనిపిస్తున్నా మరికొన్నేళ్లలో రాబోతున్న స్మార్ట్ ఇళ్లలో రోజూ కనిపించే దృశ్యాల్లో మచ్చుకు ఇవే కొన్ని. ఆధునిక సాంకేతికత కారణంగా బల్బుల నుంచి గోడల దాకా ఇళ్లన్నీ ఇంటర్నెట్ ఆధారిత సెన్సర్లు, పరికరాలతో స్మార్ట్గా మారిపోబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితరాల్లో వేగవంతమవుతున్న పరిశోధనల ఫలితంగా మన ఇంట్లోని వస్తువులు యజమానుల, వినియోగదారుల అవసరాలు, అలవాట్లను అర్థం చేసుకుని తదనుగుణంగా జీవనాన్ని స్మార్ట్గా మారుస్తున్నాయి. ఇంటిని శుభ్రం చేసుకోవడం, వంట వండడంలోనూ యంత్రాలు చేదోడుగా ఉండే కాలం వచ్చేసింది. వీటన్నింటికీ మించి ఇంట్లో అమర్చిన సెన్సర్లు మన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ మనల్ని అప్రమత్తం చేస్తుంటాయి. అవసరమైన సాయం చేస్తుంటాయి. బాత్రూంలోని సెన్సర్లు మలమూత్రాల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాయి. ప్రత్యేకంగా బయటికెళ్ళి పరీక్షించాల్సిన అవసరం లేకుండానే ఔషధాలు సరిపోయేన్ని ఉన్నాయో లేదో, సరిగ్గా సమయానికి వేసుకుంటున్నారో లేదో అప్రమత్తం చేస్తుంటాయి. పూర్తిగా కాకపోయినా ఇప్పటికే అనేక ఐఓటీ ఆధారిత స్మార్ట్ గాడ్జెట్లు ఇళ్లలోకి ప్రవేశించాయి. ఐఓటీ ఆధారిత సాకెట్లతో ఫోన్లోని యాప్ల ద్వారా ఇంట్లో ఎలక్ట్రిక్ పరికరాలను ఆన్ ఆఫ్ చేసుకునే వీలు ఏర్పడుతోంది. తక్కువ స్థాయిలో ఉన్న ఈ సౌకర్యాలను విస్తృతం చేసి ఇల్లంతటినీ ఇంటర్నెట్తో అనుసంధానించేలా సరికొత్త పరికరాల తయారీలో విశ్వవిఖ్యాత కంపెనీలన్నీ పరిశోధనల్లో మునిగి తేలుతున్నాయి. స్మార్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ రూంబా లాంటివి ఇప్పటికే ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఐబో అనే కంపెనీ రోబో కుక్కలను తయారు చేస్తోంది. సోఫాలు, కుర్చీలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా మన అవసరాలకు తగ్గట్లు రూపుమారేలా ఓరీ లివింగ్ రోబోటిక్ ఫర్నిచర్ అందుబాటులోకి వస్తోంది. వంట చేసి పెట్టే రోబోటిక్ చేతుల కోసం న్విడియా కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ స్మార్ట్ పరికరాలతో సౌకర్యాలతో పాటు ప్రమాదము పొంచి ఉంది. అదే సైబర్ సెక్యూరిటీ. కెమెరాలు, సెన్సర్లు లాంటి పరికరాలతో హ్యాకర్లు ఇంట్లోకి సులభంగా దూరిపోయే అవకాశాలు లేకపోలేదు. సెన్సర్లలో రికార్డయ్యే డేటాను కాపాడుకోవటం ఓ సవాలు. కాబట్టి స్మార్ట్ ఇళ్ల సక్సెస్ అంతా ఈ గాడ్జెట్ల తయారీలో సైబర్ భద్రతకిచ్చే ప్రాధాన్యతను బట్టి ఉంటుందన్నది నిపుణుల మాట. డిస్కనెక్ట్ గది. ఇలా ఇల్లంతా ఒకెత్తైతే ఓ గది మాత్రం ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. అదే డిస్కనెక్ట్ గది. అక్కడ వైర్లెస్ సిగ్నల్ కానీ ఎలాంటి ఇంటర్నెట్ కానీ పనిచేయదు. మారిపోయే ఫర్నిచర్. కుర్చీలు, సోఫాలు, బెడ్లు వాడినా వాడకున్నా అలాగే ఎప్పుడూ ఒకే చోట ఉండవు. అవసరమైనట్లు మార్చుకోవచ్చు. పడుకోనప్పుడు బెడ్ అలా పైకి లేచి పైకప్పును పట్టుకుని ఉంటుంది. కిందంతా ఖాళీ. మైక్రోఫోన్లు. ఇంట్లో ఎక్కడున్నా నోటి మాటతో పనులు చేసుకునే వెసులుబాటు. చూడాలంటేనే టీవీ, చూడనప్పుడు గోడకు టీవీ ఉండదు. చూడటం కాగానే ముడుచుకుపోతాయి అతి పల్చని హెచ్డి టీవీలు. విద్యుత్ వినియోగం కుదింపు, రిమోట్తో నియంత్రించుకునే వీలుండడం, పెరిగే సౌకర్యాలు చాలామందిని స్మార్ట్ హోమ్స్ దిశగా ఆకర్షిస్తున్నాయి. భారత్లో ఇప్పటికే
స్మార్ట్ హోమ్ పరికరాల వినియోగం 10% దాకా ఉంటుందన్నారు. కోవిడ్ తర్వాత పరిస్థితులకు తోడు ప్రభుత్వం డిజిటలైజేషన్ను ప్రోత్సహించడం, భారత్లోకి విదేశీ బ్రాండ్లు కూడా వచ్చిపడుతుండటంతో 2025 నాటికి వీటి వినియోగం 28% చేరుకుంటుందని అంచనా. అయితే ధరలు మాత్రం ప్రస్తుతానికి ఎక్కువగానే ఉండటం మధ్యతరగతికి కాసింత నిరాశ కలిగించేదే అయినా వేగవంతమైన పరిశోధనలతో త్వరలోనే స్మార్ట్ పరికరాలు అందుబాటు ధరల్లోకి వచ్చేసే అవకాశం ఉంది. ఇళ్లలో స్మార్ట్ పరికరాల అమరిక ఇల్లంతా కట్టాక కాదు, మొదట్నుంచే వీటి ప్రణాళిక మొదలవుతోంది. ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ, ఎయిర్ కండిషనింగ్ల మాదిరిగా స్మార్ట్ టెక్ కూడా ఇంటి నిర్మాణంలో కీలక భాగమైపోతోంది. ప్రపంచమంతా ఇప్పుడు ఊహిస్తున్న స్మార్ట్ హోమ్ను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సుమారు 30 ఏళ్ల కిందటే వాస్తవం చేసి చూపించారు. టెక్నాలజీలో ముందు చూపును, తన ఆధిపత్యాన్ని తన ఇంటి నుంచే మొదలుపెట్టారాయన. 1997లోనే జానడు 2.0 పేరుతో అమెరికాలోనే లేక్ వాషింగ్టన్ ఒడ్డున గేట్స్ కట్టించిన భవంతిని భూమి మీద సాంకేతికంగా, సౌకర్యాల పరంగా అద్భుత కళాసౌధంగా అభివర్ణిస్తారు. ఇంటిని పూర్తిగా హైటెక్ హంగులతో నిర్మించిన ఆ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా మ్యాజిక్ చేశారు. ఇల్లంతటినీ అప్పుడే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్తో, సెన్సర్లతో అనుసంధానించారు. వెలుతురు, ఉష్ణోగ్రత, మ్యూజిక్లను నియంత్రించుకోవటానికి వీలుగా ప్రతి గది గోడకు టచ్ ప్యాడ్ ఉంది. ఇంటికి వెళితే అతిథి దుస్తులకు ఓ ఎలక్ట్రానిక్ పిన్ తగిలిస్తారు. దాంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులతో ఆ అతిథి అనుసంధానమైపోతారు. ఇంట్లో ఏది ఎక్కడుందో చెప్పడంతో పాటు ఇష్టాయిష్టాలను కూడా అది తెలుసుకుంటుంది. తదనుగుణంగా అతిథికి ఇష్టమైన మ్యూజిక్ వస్తుంటుంది. ఇష్టమైన పెయింటింగ్స్ గోడలపై వేలాడుతుంటాయి. ఎప్పటినుంచో ఉన్నట్లుగా భ్రమింపజేసే అవి అతిథి వెళ్ళగానే మాయమైపోతాయి. కేవలం మనుషులకే కాదు, ఇంట్లోని చెట్టు చేమలకు సాంకేతికతను అద్దారు. వాటిని సెన్సర్లకు, కంప్యూటర్లకు అనుసంధానించారు. చెట్లకు ఎంత నీరు అవసరమో, ఎప్పుడు అవసరమో ఎవ్వరూ చూడనక్కర్లేదు. అవసరాన్ని బట్టి టెక్నాలజీయే అంతా చూసుకుంటుంది. భూగోళంపై ప్రకృతి సిద్ధమైన చల్లని ప్రదేశం ఇది అంటారు గేట్స్. ఓ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా ఇంట్లోని సౌకర్యాలు చాలామంది ఇళ్లలో వచ్చేస్తాయి, అంతకంటే మెరుగైనవి రావచ్చు అంటూ 1996లోనే బిల్ గేట్స్ రాసుకున్నారు. ఈరోజు మనం వెలిగే గోడలు, మాయమయ్యే టీవీలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.